అయితే ఫస్ట్ మీరు ఒక పాట పాడారు కదా అయ్యప్ప స్వామిది, అప్పుడు అందరు గుర్తించారు. గుర్తించారు. మీలో సింగింగ్ టాలెంట్ ఎప్పుడుందని మీకు తెలుసు? నాకు మామూలుగా స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి ఉందయ్యా. అంటే ఇట్లా డివోషనల్ తెలియదు, నాకు భక్తి తెలీదు. ఓకే. కాకపోతే అప్పట్లో వచ్చే సినిమా పాటలు అవి పాడుకుంటా ఉండేవాడిని. ఓకే. నేను హై స్కూలు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ తరగతుల్లో శీలం భారతీదేవి గారు అని తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళు. ఓకే. ఆవిడ ఆ క్లాస్కి వస్తే చాలు ఒక్క పాటన్న నా చేత నుంచోబెట్టి పిల్లల్లో మా సెక్షన్లో పాడించి తర్వాత పాటలు చెప్పేది. ఓకే. అట్లా సినిమా పాటలు వచ్చినాయి. ఆ పాడతా 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 సినిమాలు కూడా బాగా చూస్తాను నేను. ఇప్పుడు కూడా ఒక్క సినిమా అన్న రోజుకి ఓటీటీలోనైనా సరే చూడకుండా నిద్రపోను. ఓకే. ఇప్పుడు కూడా నాకుంది. అది కాస్త డివోషనల్ వైపు వచ్చిన తర్వాత అవి కొంచెం పక్కకి వెళ్ళిపోయి ఈ భక్తి పాటల మీద మమకారం పెరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడ పాటలు పాడతారు మీరు? స్టేజ్ నేను లైవ్ ఆర్కెస్ట్రా అండి, 15 మంది సభ్యులు మాకు, కీబోర్డు, ప్యాడ్లు, ఈ డప్పులు, సౌండ్ సిస్టమ్, మేము ఇద్దరం, మా అబ్బాయి నేను సింగర్స్, వెనక 4 కోరస్, ఇట్లా మొత్తం ఉంటాయి వెహికల్స్తో సహా. విశాఖపట్నం నుంచి కడప దాకా, ఇటు దరిదాపుగా విజయవాడ, సత్తెనపల్లి ఇవన్నీ కూడా చేస్తాం. దీక్షా కాలంలో పడి పూజలు, భజన కార్యక్రమం, అయ్యప్ప స్వామి పడి పూజల సమయంలో. అవును, అన్ని చోట్ల పూజలు చేస్తూనే ఉంటాం, భజనలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సింగింగ్ దానిలో ఉన్నారు మీరు? నేను మొదటి నుంచి అయ్యా 36 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నాను. కాకపోతే 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా పెట్టా. ఎందుకంటే జనం ట్రెండ్ మారుతుంది, కాలాన్ని బట్టి మనం మారాలి, మనల్ని బట్టి కాలం ఇప్పుడు మారదు. కాబట్టి ఇప్పుడు ఏ ట్రెండ్ అయితే కొనసాగుతుందో ఆ ట్రెండ్. ఇదివరకు మేము పాటలు పాడితే కూర్చొని వినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వింటలేదు. లేచి డాన్స్ ఆడుతారు. డాన్సు ఏ ఇస్తేనే అతను బాగా పాడినట్లు లెక్క. ఓకే, అదే ఒక ఊపు. ఇంకా అయ్యో దేవుడు భక్తులు లేచి చిందులేస్తామా అంటే కుదరదు, టైం మారింది. అయ్యప్ప స్వామి కూడా అప్డేట్ అయిపోయాడు. అయ్యప్ప స్వామికి చిందేస్తేనే కదా డాన్స్ కదా. ఆయనతో పాటు వీళ్ళు కూడా చిందేయాల్సిందే. మానసిక ఉల్లాసం అండి, వాళ్ళని ఉత్తేజపరచడానికి మనల్ని భజన పెట్టుకున్నారు, వాళ్ళని ఆనందపరచాల. ఇంకొకటి, సంగీతం తెలిసిన వాళ్ళు వస్తారు, మంచి పాటలు పాడి వాళ్ళని నొప్పించకుండా ఉండాలి. మహిళలు వస్తారు, వాళ్ళకు హృదయాలు కదిలించే పాటలు పాడాలి. ఇన్ని రకాలుగా చేస్తే అది భజన. ఓకే, అట్లాగే చేసుకుంటా వస్తున్నా. అంటే 36 సంవత్సరాల నుంచి మీరు మాలేస్తున్నారు, 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా నడిపిస్తున్నారు, 36 సంవత్సరాల నుంచి ఈ సింగింగ్ దాంట్లో ఉన్నారు, అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు. అవునండి కదా మీరు. అయితే అయ్యప్ప స్వామి మాల ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు ఏమైనా జరిగిందా మిరాకిల్? మిరాకిల్ ఏముందండి, శబరిమల తెలియదు ఆ రోజుల్లో, మనకంత స్తోమత లేదు. నేను శబరిమల వెళ్ళటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అసలు మాల వేసుకోవటానికి డబ్బులు లేవు.